సర్వశక్తిమంతుడమైన దేవ, మాతో మాట్లాడి మహిమ తండ్రి. మీరు నిజంగా మా జీవితాల్లో సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చే దేవుడు. మీరు అనుగ్రహించిన సమృద్ధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, మీరు సహాయం చేయండి, మహిమ మీరు పొందండి బ్రహ్మ. నిజంగా నీవెంత మంచివాడు, అపవాది ఎంత చెడ్డవాడు నాయన, సహాయం చేయండి. మేము సమస్తమైన దుష్టత్వాన్ని గ్రహించి మీ మంచితనాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. మన జీవితంలో మనం ఎన్నో వాటిని నష్టపోయాం. అయితే ప్రభు అంటున్నాడు, మనం నష్టపోయిన వాటిలో నుంచి బయటకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకి అది ఇష్టం. మనం మన కొదువల నుంచి బయటకు రావాలి. మన కరువు అంతట్లో నుంచి మనం బయటకు రావాలి. హల్లెలూయా. కరువులో ఉండటం, ఫ్యామైన్లో ఉండటం దేవునికి ఇష్టం కాదు. ప్రభు అంటున్నాడు, మీ కరువులో నుంచి మీరు బయటకు రావాలి. ఆమేన్. మీ కరువులో నుంచి మీరు బయటకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుడు మనల్ని పిలుస్తాడు. మీరు బయటకు రావాలి. మీరు బయటకు రావాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మీ కరువులో నుంచి, మీ కొదువులో నుంచి, మీరున్న సమస్యలో నుండి, మీరున్న పరిస్థితుల నుంచి మీరు బయటకు రండి. Come out from your famine. Hallelujah. మనం బయటికి రాబోతున్నాం ఈరోజు. మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో దేవుడు ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని ఉంచాడు. నేను రక్షించబడిన క్రొత్తలో ఈ మాటల గురించి అనేకమైన వ్యతిరేకమైన బోధలు విన్నాను. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను లేమిలో ఉంచడానికి ఇష్టపడే దేవుడు కాదు. కానీ నేను అలాంటి బోధలు విన్నాను. కరువులో ఉండడం దేవుని చిత్తం, మనం నాసిరకమైన ఆహారం తినడం దేవుని చిత్తం, మనం చాలా విలువ తక్కువ ఉన్న బట్టలు మాత్రమే ధరించాలి, మనం చాలా చిన్న ఇంట్లో ఉండాలి, మనం అతిగా ఆశీర్వదించబడితే అది గర్వానికి దారి తీస్తుంది. తగ్గింపు అంటే లేమిలో ఉండటం, కరువులో ఉండటం, కొద్దిపాటి ఆశీర్వాదాన్ని మాత్రమే కలిగి ఉండటం. ఇలాంటి బోధలు ఎన్నో విన్నాను. అలాంటి సమయంలో యేసు నన్ను సేవకై పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఒక విషయం అర్థమైంది. దేవుడు నన్ను బోధించమన్న విషయాలు అనేకలు ఇదివరకే చేసిన బోధలకు వ్యతిరేకంగా ఉంటాయి, తర్కించే విధంగా ఉంటాయి, కాంట్రవర్సల్గా ఉంటాయి. చాలా మంది నేను అంగీకరించకపోవచ్చు. నేను ఈ బోధన చేయాలా ప్రభు అన్నాడు, నీ జీవితంలో నువ్వు పొందిన ప్రత్యక్షతను మాట్లాడు, నువ్వేది అనుభవించడానికి ఇష్టపడుతున్నావో దాని గురించి మాట్లాడు, నువ్వేది పొందగలవని నీవు నమ్ముతున్నావో దాన్ని పొంది వాటి ఇతరులకి ఇవ్వు. హల్లెలూయా. అపోస్తలులు ఇలా అన్నారు, మేము కలిగి ఉన్న దాన్ని నీకు ఇస్తున్నాం. ఆమేన్. మనము కలిగి లేని దేన్ని ఇవ్వలేము. అందుకనే చాలా మంది ఈ రోజుకి విశ్వాసులు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు చాలా నాసిరకమైన బట్టలు వేసుకోవాలి, అదే తగ్గింపు. చిన్న ఇంట్లో ఉండాలి, పాస్టర్ గారికి ఎందుకు అంత తగ్గింపు? 1000 రూపాయలు రెంట్కి ఉండొచ్చుగా, 5000 రెంట్కి ఎందుకు ఉండాలి?
చాలా సాదా సీదాగా ఉంటే, సింపుల్గా ఉంటే అది తగ్గింపు అనో, అది దైవ చిత్తం అనో అనుకుంటారు. మనం చాలాసార్లు ఇలాంటి బోధలు వింటాం. మన రోగంలో ఉండడం దేవుని చిత్తం అయితే రోగాన్ని అనుభవిద్దాం అనే బోధలు వింటాం. నేను విన్నా. నేను కూర్చున్న అనేక కూటాల్లో దైవ చిత్తం కొరకు బోధిస్తున్నప్పుడు నేను ఇలాంటి విషయాలు విన్నాను. మీరు కరువును అనుభవిస్తే ఆ కరువును బట్టి దేవుని స్తుతించండి. నాకు ఇష్టపడలేదమ్మా, నేను ఎలా స్తుతించగలను ఈ కరువులో అనే ప్రశ్న నాలో ఉంది. నీవు రోగంలో అలా ఉండి చనిపోవడం దేవుని చిత్తం అయితే అలా చనిపోవడానికి ఇష్టపడు అనే మాటలు విన్నాను. నేను అనుకున్నాను, బ్రతికించడానికి యేసయ్య వచ్చాడని చెప్పారు, ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడమంటున్నారు, నేను ఎలా సిద్ధపడగలను? హల్లెలూయా. ఆయన కొరకు చనిపోవాల్సి వస్తే చనిపోవటం. ప్రభు అన్నాడు, నా నిమిత్తం నీవు నీ ప్రాణాన్ని కోల్పోతే దాన్ని నువ్వు సంపాదించుకుంటావు అని అన్నాడు. ఆయన నిమిత్తం. అంతేగాని మనం ఆకలి బాధతో చనిపోవాలని దేవుడు కోరుకోలేదు. మనం రోగంలో చనిపోవాలని దేవుడు కోరుకోలేదు. మనం వ్యాధిలో మగ్గిపోవాలని దేవుడు కోరుకోలేదు. మనం కరువులో జీవించాలని దేవుడు ఎన్నడూ కోరలేదు. కానీ అలాంటి సమయంలో యేసు నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాను. జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును యేసు ఇలా అన్నాడు, నేను అందుకొరకే వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదివినప్పుడు ప్రారంభంలో నేను ఇలా చేశాను. మీరు అలా చేయలేరు, ఎందుకంటే మీరు బైబుల్సే సరిగ్గా తెచ్చుకోరు, పుస్తకాలు అసలే తీసుకురా, పెన్నులు ఉండవు మీ దగ్గర. అవునా? స్కూల్కి ఇలాగ వెళ్తారా? అలా వెళ్ళాం. చాలా చోట్లకి మనం గుర్తుపెట్టుకొని రాసుకోవడానికి పుస్తకాలు తీసుకెళ్తాం. ఒకవేళ కిరాణా షాప్లో పొద్దుంటే బుక్ లేకుండా వెళ్ళాం, ఎందుకంటే అతను మర్చిపోవచ్చు, ఎక్కువ చెప్పవచ్చు. జాగ్రత్తగా రాసుకుంటాం, ఎందుకంటే గుర్తుండాలి. నెల అయ్యేసరికి నువ్వేమేమి వాడావు, ఎంత వాడావు, నీకు గుర్తుండవు. కాబట్టి పుస్తకం చెప్తారు ఏ డేట్ తీసుకుంటాం. కానీ దేవుని వాక్యం ఎప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు నాతో, నేను ఈ నెల ఈ వారం నేను ఏం ప్రార్థించాలి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకోవటం వల్ల నాకేమైనా డబ్బులు వస్తాయా? మీరు రాసుకోవడం వచ్చిన వారు రాసుకుంటే మీ ఇంట్లో రాసుకోవడం రాని వాళ్ళకి మీరు ఆ విషయాలు చెప్పగలుగుతారు. రెండోది మీకు బెనిఫిట్ ఏంటంటే, ఈ వారం దేవుడితో మాట్లాడిన మాటని బట్టి నువ్వు దేవుణ్ణి అడగడానికి సహాయపడుతుంది. ఈ వారం దేని కొరకు ప్రార్థించాలో, ఏది నువ్వు పొందుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు, ఏ ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకున్నాడో దాన్ని మళ్ళా నువ్వు ప్రార్థించి దేవుడిని అడిగినట్టు. హల్లెలూయా. దేవుని మందిరానికి టైం పాస్కి రావద్దు. మందిరానికి రావద్దు అంటలేదు, టైం పాస్కి రావద్దు. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నాం టైం పాస్గా? ఆదివారం వచ్చింది కదా, ఆ ఆరాధన సమయంలో ఏదో గంట గడియ కూర్చొని వస్తే మనకి మేలు జరుగుతుంది. అవును, తప్పకుండా మేలు జరుగుతుంది, అది నిజం. ఏదో కొంచెం మనశ్శాంతి దొరికింది, అది వాస్తవమే. నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని ప్రభువు చెప్పాడు. అయితే ఆయన సన్నిధికి వెళ్ళొస్తే నా సమస్యలు కుదర్చబడతాయి. నిజం. ఆయన అన్నాడు, మీ సంకటములను కుదుర్చువాడను నేనే. హల్లెలూయా.
చిక్కుల్లో ఉన్నాం, విప్పుకోవడం అది అసాధ్యంగా మారింది. ప్రభు అంటాడు, నాకు అసాధ్యమైంది ఏది లేదు, నా దగ్గరకు వస్తే నేను విప్పుతాను. ఆమేన్. హల్లెలూయా. చాలా భారం మోస్తున్నాను, మోయలేకపోతున్నాను, దించేసుకుందామంటే దించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, నాకు ఎలా దించుకోవాలో అర్థం కావట్లేదు. యేసయ్య అన్నాడు, నా ఎదుట రండి, నేను ఆ భారాన్ని దించేస్తే నా మీదకి ఎత్తుకుంటాను, ఆ భారాన్ని నా మీదకి ఎత్తుకుంటాను, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నేను మీకు సేద తీరుస్తాను. హల్లెలూయా. నిజమే, దేవుడి సన్నిధికి రావటం వల్ల ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుడు వీటన్నిటి కొరకు రమ్మంటూనే ఆయన ఏమన్నాడంటే, నాతో సహవాసం చేయడానికి రండి, నాతో సమయం గడపడానికి రండి, నా నుండి నేను మాట్లాడాలనుకున్నదేదో మీరు మాట్లాడడానికి, మీరు వినడానికి రండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది నేను వినాలనుకుంటున్నాను, నాతో మాట్లాడడానికి రండి. దేవుని సన్నిధికి సహవాసం చేయడానికి రావాలి. నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. అబ్రహాము దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు అబ్రహాముతోనూ మాట్లాడాడు. వారిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అక్కడ ఇలా రాయబడింది, దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత, అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడాలనుకున్నంతసేపు మాట్లాడాడు, అంతసేపు అబ్రహాం విన్నాడు. ఆ తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు ఒక చోట బలిపీఠం కట్టాడు, అక్కడికి దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు, ఇక్కడికి మనం ఆయనతో సమయం గడపడానికి వస్తున్నాం. విషయం అర్థమైందా? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో, దేనికి వస్తున్నాం మనం? సమయం గడపడాక, లేదా సమయాన్ని పోనివ్వడానికి, ఏదో టైం పాస్, లేదు దేవుడితో సహవాసం. చెప్పండి, దేనికి టైం పాస్ కదా? దేవుడితో సహవాసం అంటే, సహవాసం అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు కలిసి గడపడం. ఆమేన్. ఇద్దరు వ్యక్తులు కలిసి గడపడం. మీరు యేసయ్యతో సమయం గడుపుతున్నారా? అయితే ఆయన మీతో మాట్లాడాలి, మీరు కూడా అది వినాలి, మాట్లాడినంతసేపు వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన జీవాన్ని మాట్లాడతాడు. హల్లెలూయా. యేసయ్యకు ఒకటే తెలుసు, నీ జీవితంలో జీవాన్ని నింపుతాను. ఆమేన్. ఇప్పుడు మీరు రాసుకోలేరు, అలాగే గుర్తు పెట్టుకోలేరు. నేను ఎక్కడైనా ప్రసంగం వింటే రాసుకుంటాను. పొరపాటున ఎప్పుడైనా నేను ఏదైనా వీడియోలో విన్నా సరే, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నాకేం నేర్పిస్తాడు, నన్ను ఏ విషయంలో ప్రోత్సాహపరుస్తాడు, నన్ను ఏ విషయంలో ఆదరిస్తాడు, ప్రతి క్షణం ఆ మాటలో దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు నేను గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను. నేను రక్షించబడినప్పుడు అదే పని చేస్తున్నాను. నా దగ్గర నేను రాసిన చాలా నోట్స్లు ఉన్నాయి, చాలా నోట్స్లు ఉన్నాయి. ఆ సంవత్సరాల్లో, ఆయా కోటాల్లో ఆయా భక్తులు మాట్లాడుతున్న వారి పేర్లు, ఆ సమయం, డేటు వేసుకొని రాసుకుంటాను. దేవ, ఈ సమయంలో అక్కడ ఆ ప్రసంగంలో నాతో మాట్లాడేవని దాన్ని మళ్ళీ కలరింగ్ ఇస్తాను. దాన్ని అప్పుడప్పుడు తీసి 2008లో ఏం మాట్లాడాడు, 9లో ఏం మాట్లాడాడు, 10లో ఏం మాట్లాడాడు, నా దగ్గర కంప్లీట్గా ఆ సంవత్సరం అంతా నేను విన్న ప్రసంగాలు, లేదా నేను బోధించిన ప్రసంగాలు, నేను దేవుని దగ్గర గదిలో విని నాతో మాట్లాడిన విషయాలు, తర్వాత మీతో వచ్చి నేను మాట్లాడిన విషయాలు అన్ని రికార్డెడ్గా నా దగ్గర పుస్తకాల్లో ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి? నేను అప్పుడప్పుడు 2009లో ఉన్న ఒక నోట్స్ ఈ మధ్య కాలంలో తీశాను. దేవుడు నాతో మాట్లాడిన విషయంతో కొత్త విధానంలో మళ్ళా నాతో ఈ మధ్యకాలం, ఈ సంవత్సరంలో మళ్ళా మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవుని మాటలు సజీవమైనవి, అవి మాట్లాడతాయి, వాటిని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. మీకు సమృద్ధిలో జీవించడం యొక్క రహస్యం చెప్తాను ఈరోజు. మీరు ఎలా కొదువులో నుంచి బయటకు రాగలరు? దేవుడు కోరుకుంటున్నాడు మీరు కొదువులోంచి బయటకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంది ఈ ప్రసంగం వినడానికి? సంతోషంగా. హల్లెలూయా. సంతోషం
సంతోషంగా ఉండండి. ఈరోజు మీరున్న ఏ సమస్యలో నుంచి అయినా బయటకు వచ్చేస్తారు. You are going to come out from your problem. Hallelujah. నేను ఆ రోజు యోహాను 10:10 ఒక విశ్వాసిగా, ఒక దేవుని కుమారుడిగా, రక్షించబడిన వ్యక్తిగా ఆ మాటలు చదువుతున్నప్పుడు నేను ఇలా చేశాను. నేను ఒకవైపు సాతాను రాసుకున్నాను. ఇట్లా బైబిల్కి 2 ప్రక్కల పేజీ నుండి మధ్యలో చూడండి, కాలం ఉంది మధ్యలో, ఇక్కడ చూసారా, ఇట్లా గీత ఉంది, ఇది వేరుగా ఇది వేరుగా ఉంది కదా, అట్లా 2 ప్రక్కల రాసుకున్నాను. రాసుకున్నప్పుడు ఇక్కడ దొంగ, ఇక్కడ సాతాను రాసుకున్నాను, ఇటువైపు దేవుడు జీసస్ అని రాసుకున్నాను. జీసస్ ఒకవైపు పుస్తకంలో డెవిల్ సాతాను అని రాసుకుంటే, ఇంకో పక్క జీసస్ అని రాసుకుని మధ్యలో గీత పెట్టి వాక్యం నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా రాసుకుంటాను తెలుసా? అప్పుడు దొంగ ఎవరు, ఏం చేస్తాడు, యేసు ఎవరు, ఆయన నాకేం చేయడానికి ఇష్టపడుతున్నాడు అని రాసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి అలవాట్లను క్రైస్తవులుగా మనం కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది మంచి అలవాట్లు, మంచి పద్ధతులను అనుసరించడం, మంచి అలవాట్లు, గుడ్ బిహేవియర్స్. మనం చాలా చెడ్డ విషయాలకి బానిసలమై ఉన్నాం. వీఆర్ ఎడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. మనం చాలా చెడ్డ విషయాలకు బానిసలుగా ఉన్నాం. కానీ దేవుడు అంటాడు మనకు గుడ్ హ్యాబిట్స్ కావాలి, మంచి విషయాలకు మనం బానిసలుగా మారాలి. ఆమేన్. చెడు విషయాలకు మీరు ఎలా బానిసలుగా మారారో ఈరోజు చెప్పదలుచుకోలేదు. తప్పకుండా వాటిని మనం నేర్చుకోబోతాం. ప్రభు అక్కడ ఆలస్యమైంది. హల్లెలూయా. అలాంటి విషయాలు క్రైస్తవులు నేర్చుకోవాలి. నిజంగా మనం చాలా బానిసత్వంలో ఉంటాం, చాలా విషయాల్లో బంధించబడి ఉంటాం. కనీసం మనం ఆ విషయాల్లో మనం బానిసలుగా ఉన్నామని, పలానా విషయాలకు మనం ఎడిక్ట్ అయిపోయాం, బానిసలు అయిపోయాం అనే విషయం కూడా మనకు అర్థం కాదు. మనకు తెలియకుండానే మనం చాలా విషయాల్లో ఎడిక్ట్ అయిపోయింటాం. మనకు తెలియకండి వాటిని పరిశుద్ధాత్మగా తెలియపరచాలి. కానీ ఒక విషయం చెప్పనా, మనం ఏ చెడు విషయాలకైతే బానిసలుగా మారేమో అవి పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచినప్పుడు వాటి నుంచి బయటకు రావడానికి ముందుగా మనం ఇష్టపడి ఉండాలి. మీరు దేవుని సన్నిధిలో అలా ఇష్టపడి కూర్చున్న వారైతే తప్పకుండా దేవుడు మన విషయాలు చూపిస్తాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు దిద్దుబాటు చేయనప్పుడు నన్ను ఎలాగే ఈ రోజు దిద్దాలి అనే ఆశతో కూర్చోవాలి. ఏదైనా దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియపరిస్తే దాన్ని అంగీకరించడానికి ఇష్టపడి కూర్చోవాలి దేవుని దగ్గర. ఆమేన్. ఆ మనసు మనకు లేకపోతే ప్రసంగాలు చేదుగా అనిపిస్తాయి, వాక్యం కఠినంగా అనిపిస్తుంది, దేవుడు సాతానులా కనిపిస్తాడు. ఎందుకంటే నీకు ఇష్టం లేదు కాబట్టి. ఇష్టపడి తింటే కాకరకాయ నీ శరీరానికి ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ఇష్టం లేకపోతే అది కేవలం ఒక చేదు కూరగానే మిగిలిపోతుంది. నీకు ఇష్టం లేని మటన్ కూర కూడా నీకు ఇబ్బందిగా ఉంటుంది తినడానికి. ఒకవేళ నీకు ఇష్టమైతే సొరకాయ కూర వండిన మాంసం కూరలాగా తింటాం. హల్లెలూయా. అవునా కాదా? నా వైపు చూడండి, దేవుని ఇష్టం. అవునా కాదా? ఇష్టం లేదు. నేను 10th క్లాస్ పూర్తయ్యే వరకు మటన్ తినలేదు, నాకు ఇష్టం లేదు. మటన్ పెడితే ఆశ్రయించుకుంటాను. చేప తినలేదు, నాకు ఇష్టం లేదు. చేప ఒలుచుకోవడం అంటే నాకు చిరాకు. నేను చికెన్ బాగా ఇష్టపడ్డాను, అందులో ఫ్రై అంటే నాకు బాగా ఇష్టం.
నేనే ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని ఫ్రై చేసుకుంటాను ముందు నుంచి అంతే. హల్లెలూయా. తర్వాత నేను ఇష్టపడని కొన్ని ఇష్టపడాల్సి వచ్చింది. దేవుడు ఒక రోజు మాట్లాడుతున్నాడు, చేపని ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చికెన్ నీ శరీరాన్ని పాడు చేస్తుంది, కొంతకాలం మానే అన్నాడు. నాకు అర్థమైంది, నాకు సమస్య వచ్చింది శరీరంలో. అప్పుడు చికెన్ కొన్ని సంవత్సరాలు మానేశాను. నాకు ఇష్టం లేని చేప నాకు చాలా ఇష్టమైన పదార్థంగా మారింది. హల్లెలూయా. మనం ఇష్టపడి దేవుని వాక్యం వింటే దానిలో ముళ్ళని ఓర్చుకొని తినగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని శ్రద్ధ మనసు కలిగి వినాలి. దేవుణ్ణి ప్రేమించి మనం దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఆ రోజు నేను అలా రాసుకున్నప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు ఆ విషయాన్ని గమనిస్తే, the thief comes only in order to steal and kill and destroy. కేవలము దొంగ అనేవాడు ఎందుకు వస్తాడంటే, వాడు ఒక పథకం ప్రకారంగా వస్తాడు. ఎలా వస్తాడంట? ఒక పథకం ప్రకారంగా వస్తాడు. సాతాను దగ్గర మన దగ్గర నుంచి దొంగిలించే పథకాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా. సాతాను దగ్గర చాలా పథకాలు ఉన్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, మీకు గుర్తుండాలని. సాతాను దగ్గర మన దగ్గర నుండి దేవుడు ఇచ్చినవి దొంగిలించడానికి, తీసివేయడానికి వాళ్ళ దగ్గర చాలా పథకాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. వాడు దొంగిలించడానికి మన దగ్గర ఏముంది? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అవును, ఆదికాండం 1:28 వాక్యంలో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు అన్నాడు, మీరు ఫలించాలి. ఫలించడం దేవుని ఆశీర్వాదం. అభివృద్ధి చెందండి. మనం ఉన్న చోట ఉండిపోకుండా మన దినదినం మన జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా, మనం కుటుంబముగా, సంఖ్యాపరంగా మనం వృద్ధి చెందడం అనేది దేవుని ఆశీర్వాదం. మీరు భూమిని నిండించండి, అనేకమైన సంతానం కలిగి ఉంటాం. దేవుని ఆశీర్వాదం. ఆత్మీయ సంతానం, భౌతిక సంతానం మనం కలిగి ఉండాలి. నీవు నీ కుటుంబాన్ని క్రీస్తు కొరకు సంపాదించుకోవడం, అది నువ్వు విస్తరించు. ఆమేన్. హల్లెలూయా. భూమిని నిండించు. భూమిని రక్షించబడిన బిడ్డలతో నింపాలి. భౌతికంగా నీవు పిల్లలను కలిగి ఉండాలి. అది దేవుడి చిత్తం, అది దేవుని ఆశీర్వాదం. సాతాను దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు అన్నిటినీ లోపరుచుకో అని ప్రభు ఆశీర్వదించాడు. అంటే దేన్నైనా నువ్వు అదుపు చేయగలవు. దేన్నైనా చెప్పండి, నేను దేన్నైనా అదుపు చేయగలను. ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి, నేను దేన్నైనా అదుపు చేయగలను. ఇది నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఇది ఒక ఆశీర్వాదం. దేన్నైనా కంట్రోల్ చేయాలి. దేన్నైనా కంట్రోల్ చేసే ముందు ఇలా చెప్పొచ్చు, నాకు సెల్ఫ్ కంట్రోల్నెస్ అవసరం, నాకు ఆత్మ నిగ్రహం అవసరం. ఆమేన్. మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్పిన, మీ లోపల ఆత్మ నిగ్రహం అనే ఫలం ఉంది, మీరు కలిగి ఉన్నారు. కానీ దాన్ని మీరు వృద్ధి చేసుకోండి. మీరు ఆ ఫలాన్ని కలిగి ఉన్నట్లుగా ప్రజలకు తెలియపరచడం. ఆత్మ నిగ్రహం అంటే ఏంటి? ఈ విషయం నేను ఇప్పుడు చెప్పలేను. ఆత్మ నిగ్రహం గురించి ఒక విషయం చెప్పగలను, ఏదైనా దేవుడు వద్దు అనుకున్న దాన్ని మీరు వద్దని చెప్పగలరు. మీ శరీరం కావాలనుకుంటే అనేక కోరికలకు మీరు నో అని చెప్పి కంట్రోల్ చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితాన్ని పాడు చేసే, నాశనం చేసే అనేకమైన కోరికలు, ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోమని మనస్సును ప్రేరేపిస్తున్నప్పుడు మీరు దాంతో నో అని చెప్పగలరు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నేను ఆత్మలో నూతన సృష్టి, శరీర ఏచ్ఛలను నేను ఆత్మానుసారంగా ఉంటే నెరవేర్చుకుంటూ ఉంటాను. శరీరమా షడ.
ఎలా మీరు చెప్పగలరు? ఎందుకంటే మీలో సెల్ఫ్ కంట్రోల్నెస్ ఉంది, మీలో నిగ్రహ శక్తి ఉంది. ఆమేన్. అది దేవుడు మీకు ఇచ్చిన ఫలం. ఫలించండి అని అన్నాడు. ఫలాలు ఇచ్చాడు ఆయన. ఫలించమని చెప్పకముందే ఫలాలు ఇచ్చాడు ఆయన. ఆయన మీలో ఫలాలు పెట్టి మీరు బహుగా ఫలించండి. మీలో ఫలాలు ఉన్నాయి తెలుసా? గలతీ పత్రిక చెప్తుంది ఆత్మ ఫలాలతో ఉంది. అంతేకాదు ఇంకా అనేక ఫలాల గురించి బైబిల్ చెప్తుంది. అయితే మీలో ఫలాలు ఉన్నాయి. ప్రేమ, శాంతి, సమాధానం, మంచితనం, దయ. దయ అనేది ఒక ఫలం. అది క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం, నిరీక్షణ. దేని కొరకైనా ఎదురు చూడగలను. నేను ఏదైనా ఒకటి పొందుకోవడానికి ఎదురు చూడగలను. నువ్వు ఎదురు చూడలేకపోతున్నావా? నాకు ఓపిక నశించిపోతుంది. అది కాదు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. సాతాను అంటాడు, నీ ఓపిక నశించిపోతుంది తెలుసా? నీ నిరీక్షణ దొంగిలించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. నిరీక్షణ, ఎదురు చూడడం. దేవుడు తప్పక నేను ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఆయన నీ కొరకు మేలు చేసే వరకు ఎదురు చూడటం. హల్లెలూయా. ఆయన సమయానికే చేస్తాడు, అన్ని సవ్యంగా చేస్తాడు. ఖచ్చితంగా ఆయన నాకు చేసి తీరుతాడు. నువ్వు నిరీక్షణతో ఎదురు చూడాలి. హల్లెలూయా. సాతాను అలా చేయనివ్వడు, నీ ఫలాన్ని దొంగిలిస్తాడు. ఆశా నిగ్రహం. నీకు ఆశ కలగడం తప్పు కాదు, కానీ సాతాను నీలో అనేకమైన దురాశలు నింపుతాడు. నీ జీవితాన్ని పాడు చేసే ఆశలు ఎన్నో రేకెత్తిస్తాడు. ఆ ఆశలన్నింటినీ కూడా నువ్వు కంట్రోల్ చేయడానికి సెల్ఫ్ కంట్రోల్నెస్, స్వయ నిగ్రహ శక్తి, నిన్ను నువ్వు అదుపు చేసుకోవటం. ఆమేన్. హల్లెలూయా. ఆ ఫలం నీలో నాలో పెట్టాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, మీరు ఫలించండి, మీరు ఫలించండి. క్రైస్తవుడు వరాలు పొందుకోవడానికి ఇష్టపడతాడు. మంచిదే, వరం ఇతరులకు సహాయపడుతుంది. కానీ ఫలం నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ఫలం క్రీస్తులో నిన్ను స్థిరంగా నిలబెడుతుంది. ఫలం నిన్ను బానిసత్వంలో నుంచి విడుదల చేస్తుంది. ఫలించడం ద్వారా తండ్రికి సంతోషం కలుగుతుంది. ఫలించడం వలన ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఉన్న పరిస్థితుల్లో నుంచి ఉన్న ఫలంగా బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్.